కలిగిరి మండలం పెద్దన్నలూరు చెరువు నుండి అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మధ్యరాత్రి నుండి నిరంతరాయంగా ఒక జేసీబీ 15 ట్రాక్టర్లతో ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించిన ఇసుకను కలిగిరి ఆర్ఎన్బి బంగ్లా ఎదుట నిర్మిస్తున్న కాంప్లెక్స్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ అక్రమ కార్యకలాపాలకు కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతరాయంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కలిగిరి మండలం పెద్దన్నలూరు చెరువు నుండి అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతుండటం స్థానికులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మధ్యరాత్రి నుండి నిరంతరాయంగా ఒక జేసీబీ 15 ట్రాక్టర్లతో ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించిన ఇసుకను కలిగిరి ఆర్ఎన్బి బంగ్లా ఎదుట నిర్మిస్తున్న కాంప్లెక్స్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ అక్రమ కార్యకలాపాలకు కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతరాయంగా ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు కన్నెత్తి చూడకపోవటం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, చెరువుల స్థితి దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో చెరువులు ఇసుక తవ్వకాల కారణంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. పెద్దన్నలూరు చెరువు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవటం, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు, సహజ వనరుల సంరక్షణకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడానికి పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.